సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ అయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన గీతా గోవిందంతో బెస్ట్ పేరుగా తమదైన ముద్ర వేసుకున్నారు. ఇక డియర్ కామ్రేడ్ మరోసారి వెండి తెరపై మెరిశారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులని మంత్రముగ్ధలను చేసినప్పటికీ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ పుకార్లు కూడా హాట్ టాపిక్ గా మారుతుంటాయి. విజయ్, రష్మికలు తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా కొత్త విషయాలను షేర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా వీరిద్దరి క్యాప్ కోఆర్డినేషన్ అభిమానులను క్యూరియాసిటీతో ముంచెత్తుతుంది. కొన్ని వారాల క్రితం విజయ్ పింక్ క్యాప్ ధరించి రన్నింగ్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. న్యూయార్క్ యాష్ RWDY తన రౌడీ వేర్ బిజినెస్ కోసం ప్రమోట్ చేస్తున్నారు. అదే పింక్ టోపీ ధరించిన ఫోటోను రష్మిక షేర్ చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది. వీరిద్దరి ఒకే టోపీలు ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి వీరి రిలేషన్ చర్చకు వచ్చింది. అయితే ఈ జంట తమ రిలేషన్షిప్ గురించి సంకేతాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక హింట్స్ ఇచ్చారు. రష్మిక తన టర్కీ పర్యటనను త్రో బ్యాక్ పోస్ట్ ద్వారా గుర్తు చేసుకుంది. ఆమె గతంలో ఫోటోకు పోజులు ఇచ్చిన ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. విజయ్ నటించిన ఖుషి సినిమాకు ఇదే దేశం నేపథ్యంగా పనిచేయడం గమనార్హం. టర్కిష్ రెస్టారెంట్ నుండి వారి ఫోటోలను అభిమానులను గమనించకుండా ఉండలేకపోయారు. ఇలా ఎన్నో సందర్భాల్లో వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక ఇన్స్టాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇది గోవాలో తీయబడింది. అయితే అక్కడ విజయ్ మరియు అతని కుటుంబం కూడా న్యూ ఇయర్ ను గడిపారు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అదే ప్రదేశం నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. రష్మిక విజయ్ మరియు అతని కుటుంబంతో కలిసి గోవాలో గడిపిందని అర్థమవుతుంది. ఇక తాజాగా మరోసారి వైరల్ కావడంతో రిలేషన్ లో ఉన్నారని వార్తలకు బలం చేకూర్చినట్టయింది.